రాగి కప్ కేక్స్. ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏం స్నాక్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఎంతో ఈజీగా తయారు చేసుకునే రాగి ఓట్స్ కప్ కేక్స్ మైదా ఆర్ గోధుమ పిండితో అసలు పనే లేకుండా ఎంతో హెల్తీగా చేసుకునే ఈ కేక్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం, వచ్చేసేయండి. బౌల్లో మిక్సింగ్ పనే లేకుండా మొత్తం మిక్సీ జార్లోనే వేసేసుకొని నీట్గా ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ ఓట్స్ అయితే తీసుకున్నాను. ఇలా మిక్సీలో ఫస్ట్ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ రాగి పిండి, ఒక స్పూన్ కోకో పౌడర్, ఇంకో హాఫ్ గ్లాస్ బెల్లం నేను కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. అలాగే పావు కప్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ కానీ తీసుకోండి. అలాగే హాఫ్ కప్ కర్డ్ అయితే తీసుకున్నాను, పెరుగు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక పావు కప్, ఒక 2 to 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకొని మనకి కరెక్ట్గా కేక్ కన్సిస్టెన్సీ బ్యాటర్ లాగా ఇదిగోండి ఇలా నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. పొంగనాలు వేసుకునే ప్యాన్ తీసుకొని దానికంతా కూడా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలాగా 3/4 మునిగేంత వరకు మాత్రమే ఈ కేక్ బ్యాటర్ని అయితే వేసుకున్నాను. అలాగే పైన టాపింగ్స్ వేసుకున్నాను, కొంచెం గుమ్మడి గింజలు, పిస్తా అండ్ బాదంతో టాపింగ్స్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని కంప్లీట్ సిమ్లో పెట్టి కరెక్ట్గా 15 minutes నేను బేక్ చేసుకున్నాను. చూడండి చక్కగా 15 minutes తర్వాత మనకి బేక్ అయిపోతాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్తీగా చేసుకునే ఈ స్నాక్ నాకు మొత్తం ప్రాసెస్ అయితే 20 minutes పట్టిందండి, అంతే. చాలా ప్లఫీగా, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.